వ్యాపార ప్రత్యర్థుల వల్ల ఇబ్బంది పడతారు. మలబద్ధకం మరియు ఇతర సమస్యలతో మీరు బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ ప్రేమ సంబంధం గురించి కొంచెం గంభీరంగా ఉంటారు. మీరు ఈరోజు తప్పు చేస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ పనుల కోసం ఇతరులపై ఆధారపడకండి. ఈ రాశి వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా సమయం మరియు మీ ఓర్పు మీ గొప్ప బలం. అయితే ఈరోజు మీకు మీ బృందంతో లేదా సహోద్యోగితో స్వల్ప అపార్థం ఉండవచ్చు. మీ అభిప్రాయాల సంఘర్షణ మీకు కొంత బాధ కలిగించవచ్చు, కానీ అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు మీ పని మరియు మీ కృషిపై పూర్తి విశ్వాసాన్ని కొనసాగించాలి. మీరు మీ పని పట్ల ఎంత నిజాయితీగా ఉంటే అంత త్వరగా మీరు ఈ వివాదాలను అధిగమిస్తారు. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి మరియు మీ పనిపై దృష్టి పెట్టండి. అత్తమామలు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాలు పరిష్కారాన్ని మరియు కొత్త అవగాహనను తీసుకురావచ్చు. ఈరోజు వైవాహిక జీవితంలో పారదర్శకత మరియు నిజాయితీని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అత్తమామలతో ఏదైనా పాత అపార్థాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉండవచ్చు. అహంకారాన్ని లేదా సంబంధాలలో విషయాలను దాచే అలవాటును నివారించడం మంచిది. మీ జీవిత భాగస్వామితో బహిరంగ చర్చ జరపడం వల్ల మీ సంబంధం బలపడుతుంది. ఒంటరి మహిళలు ఈరోజు ఏదైనా రహస్యమైన లేదా పై సంబంధాలలోకి తొందరపడకుండా ఉండాలి. ఈరోజు కార్యాలయంలో లోతుగా ఆలోచించి కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన రోజుగా ఉంది. పరిశోధన, ఆడిటింగ్, బీమా, న్యాయవాద లేదా జ్యోతిష శాస్త్రం వంటి రంగాల్లో సంబంధం ఉన్న మహిళలకు విజయం సాధించగలరు. మీ అవగాహన మరియు అనుభవం సంక్లిష్ట సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుగొనడంలో మీకు సహాయపడతాయి. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. తెర వెనుక చేసిన కృషి భవిష్యత్తులో మీకు గొప్ప ప్రయోజనాలను తెస్తుంది. ఈరోజు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి. ఏదైనా పాత పెట్టుబడి, బీమా, పాలసీ లేదా పన్నుకు సంబంధించిన పని పూర్తవుతుంది. ప్రభుత్వ పనులకు సంబంధించిన ఏదైనా నిలిచిపోయిన ప్రక్రియ ముందుకు సాగవచ్చు. ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈరోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది. రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభం కావచ్చు మరియు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్త అందుకోవడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయితే మీ తొందరపాటు లేదా ఒక పని పట్ల అధిక ఉత్సాహం కారణంగా మీ తండ్రి గారితో మీకు చిన్న విషయంపై విభేదాలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో సంయమనం మరియు అవగాహనతో మాట్లాడడం మంచిది. మీ వివాహ జీవితంలో మీరు ఓర్పు మరియు సమతుల్యతను కాపాడుకోవాలి. ఎందుకంటే చిన్న విషయాలు పెద్దవిగా మారకుండా నిరోధించడం ముఖ్యం. మీ కుటుంబానికి ఒక తప్పు బయటపడే అవకాశం ఉంది, కానీ నిజాయితీగా మీ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పడం మీ సంబంధాన్ని బలంగా ఉంచుతుంది. మీ వినయం భవిష్యత్తులో మీ సంబంధాలకు మాధుర్యాన్ని పునరుద్ధరిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు ఈరోజు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో నిబద్ధత మరియు క్రమశిక్షణ ఉండడం వల్ల ఉన్నత అధికారుల ప్రశంసలు పొందవచ్చు. వ్యాపార రంగంలో కూడా మీ ప్రతిభా పాఠవాలను స్పష్టంగా చూపించగలుగుతారు. కొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు తీసుకునే వ్యూహాలు వ్యాపారంలో పురోగతికి దారితీయవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఆత్మీయులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయాల్లో సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబం మరియు స్నేహితులతో గడిపే సమయం మీకు ఆనందం మరియు సంతృప్తిని ఇస్తుంది. పాత స్నేహితుడిని కలవడం లేదా మాట్లాడడం కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు. మీ కెరీర్లో కొత్త ప్రాజెక్టులు లేదా ఆలోచనలు కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. సమూహంలో పనిచేసేటప్పుడు మాట్లాడడానికి వెనకాడకండి. మీ అభిప్రాయాలు ముఖ్యమైనవి. ఆరోగ్య దృక్పథం నుండి యోగా లేదా ధ్యానం సాధన చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి మరియు మిమ్మల్ని మీరు తిరిగి శక్తివంతం చేసుకోవడానికి ప్రయత్నించండి. సాధారణంగా ఈరోజు ప్రేమ, సృజనాత్మకత మరియు సహకారంతో నిండి ఉంటుంది. మీ అంతర్గత స్వరాన్ని వినండి మరియు మీ హృదయాన్ని వ్యక్తపరచండి. ఈ రాశి వారికి ఇటీవలి సవాళ్ళ తర్వాత దృఢ సంకల్పం మరియు స్వీయ నియంత్రణ ఎప్పుడు మార్గం సుగమం చేస్తాయి. క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ మీ అంతర్గత బలం మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈరోజు అనైతిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. మీ కోపం మరియు మాటలను అదుపులో ఉంచుకోండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వైద్య చికిత్స కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీరు మానసికంగా అనారోగ్యానికి గురవుతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలలో ప్రతికూలత చొరబడకుండా జాగ్రత్త వహించండి. మీ ఇష్టమైన దేవతను జపించడం మరియు ధ్యానం చేయడం మరియు
వారిపై మీకున్న విశ్వాసం మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. కుటుంబం మరియు సామాజిక కార్యకలాపాల్లో మీ స్వరం వినిపిస్తుంది. పాత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ పెద్దలకు సేవ చేయడం మరియు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఇబ్బందులకు కారణమవుతాయి. కోపం మరియు ఉద్రేకాన్ని నివారించండి, ఎందుకంటే ఇది మీ పనిని నాశనం చేస్తుంది. కుటుంబ సభ్యుని సమస్యకు మీ మద్దతు చాలా అవసరం. భవిష్యత్తులో ప్రయోజనకరంగా నిరూపించబడే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ మార్కెటింగ్ మరియు ప్రజా సంబంధాలను విస్తరించండి. మీ వ్యాపారం యొక్క చిన్న వివరాలపై శ్రద్ధ చూపించండి. పనిలో అధికారిక పర్యటన కారణంగా మీరు మీ ఇంటికి తక్కువ సమయం కేటాయించగలుగుతారు. కుటుంబం మరియు వ్యాపారం మధ్య చిన్న సమతుల్యత ఉంటుంది. ప్రేమ సంబంధాలు కూడా లోతుగా ఉంటాయి. సమతుల్య దినచర్య మరియు ఆహారాన్ని నిర్వహించండి. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు కావచ్చు. ఈరోజు ఊహించని పరిస్థితులు తలెత్తవచ్చు, కాబట్టి ఓపికగా మరియు అవగాహనతో వ్యవహరించడం ముఖ్యం. మీరు పనిలో మీ బాధ్యతలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. పనికిరాని విషయాలపై సమయం వృధా చేయకండి, ఎందుకంటే ఇది మీ పని మరియు ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. కొంతమందికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు పొందడంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వ్యాపారవేత్తలు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోమర్తనం లేదా పనిలో జాప్యం వల్ల మంచి అవకాశం కోల్పోవచ్చు. పెట్టుబడులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలను నివారించండి మరియు ప్రధాన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మీ సృజనాత్మకత మరియు ఊహ ఈరోజు శిఖరాగ్రంలో ఉంటాయి. పగటి కలలు కండం కంటే వాస్తవికంగా ఉండండి. తెలియని భయం లేదా ఆందోళన మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కాబట్టి మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. నేపథ్యంలో నిశ్శబ్దంగా పనిచేయడం వల్ల ఈరోజు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పనిలో వివరాలపై మరియు పరిశోధనపై మీ శ్రద్ధ ప్రశంసించబడుతుంది. మీ సంబంధం గాఢంగా ఉంటుంది. మీ భాగస్వామితో తీవ్రమైన మరియు అర్థవంతమైన అంశాలను చర్చించడం వల్ల మీ బంధం బలపడుతుంది. ఈరోజు మీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెద్ద ఖర్చులు లేదా పెట్టుబడులను నివారించడం మంచిది. మీ బీమా మరియు పన్ను పత్రాలను తనిఖీ చేయండి. కంటి చికాకు లేదా పాదాల నొప్పి రావచ్చు. ఉప్పు నీటితో స్నానం చేసి విశ్రాంతి తీసుకోవడానికి పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. ఈ రాశి వారు సకాలంలో తీసుకునే నిర్ణయాలు అనేక సమస్యలను పరిష్కరిస్తాయి. యువకులు సామాజిక కార్యాల ప్రశంసలను పొందుతారు. స్నేహితులు మరియు బంధువులతో వినోద కార్యక్రమాలను ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రవర్తన మరియు దినచర్యకు అనుకూలంగా మారడం కాలానికి అనుగుణంగా అవసరం. మీ అత్తమామలతో వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. భూమి లేదా ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించండి. మీ వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి మరియు మీ కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది. విదేశీ వ్యాపార కార్యకలాపాలు వేగవంతం అవుతాయి. మీరు మీ ప్రభుత్వ ఉద్యోగంలో ఒక ప్రత్యేక ప్రాజెక్టుపై పని చేయాల్సి రావచ్చు. మీ వివాహ జీవితంలో బయటి జోక్యాన్ని నివారించండి. పరస్పర అవగాహన మీ సంబంధాలను సామరస్యంగా ఉంచుతుంది. వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. కొంచెం జాగ్రత్త మరియు క్రమమైన దినచర్య మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ముఖ్యమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం అని చెప్పవచ్చు, కాబట్టి మీ అంతర్దృష్టిని నమ్మండి. వ్యక్తిగత సంబంధాల్లో అవగాహన మరియు సంభాషణను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం పరంగా కొంత విశ్రాంతి అవసరం. బిజీ షెడ్యూల్ మధ్య మీకోసం సమయం కేటాయించడం ముఖ్యం. ధ్యానం మరియు యోగా మనశ్శాంతిని అందిస్తాయి. సామాజిక జీవితం ఉత్సాహంగా ఉంటుంది మరియు మీరు పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు. మీ సానుకూల శక్తిని ఉపయోగించుకోండి మరియు ఇతరులతో కనెక్ట్ అవ్వండి. ఈరోజు కొత్త అనుభవాలు మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు సరిపడే నీటిని త్రాగాలి, లేదంటే మూత్ర సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మీరు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు.